ఆయనేతే పరాయణే లక్ష్మీ నరసింహస్వామికి జై హరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై హరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై హరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై హరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై లక్ష్మీ నరసింహస్వామికి సమర్పణామో తస్మోతో అస్తు. మావయ్య ఎలమిని పెంపు సొంపొదవ ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రులు ఇమ్ముల ముదమంద ఈ శతకమున్ రచయించిన సంగె మీకు కోర్కెలు సమకూర్చవయ్యా తరిగొండ నృసింహ దయాపయోనిధి. ఇంజేటి వారికి సంతోషమేనా మావయ్య? చాలు తల్లి చాలు. చనిపోయాడనుకున్న నా బిడ్డకి ఈ శతకంలో చోటు కల్పించి శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించావు. ఏ భార్య ఏ భర్తకు ఇవ్వలేని గౌరవాన్ని సత్కారాన్ని ఇచ్చావు తల్లి. చాలమ్మా చాలు. అష్టాంగ యోగ సారాన్ని 6 నెలల్లో ఆకలింపయ్యేలా చేసిన మీకు గురుదక్షిణగా ఈ కృతిని అంకితమిస్తున్నాను. దీవించండి గురుదేవా. వెంగమాంబ రచనా వ్యాసంగనలో తొలి అడుగు వేసిన నీవు మరెన్నో అడుగులు ముందుకు వేయాలని, ఎన్నో మహాకావ్యాలు రాయాలని నీ చేత ఆ తరిగొండధాముడు రాయిస్తాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. మా కోడలు ఎంగమాంబ తరిగొండ గ్రామానికే కొత్త కళ తెచ్చింది. రే సూత్తరేట్రా, జై కొట్టండి. తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై, తరిగొండ ఎంగమాంబకి జై, తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై, తరిగొండ ఎంగమాంబకి జై. ఒరే కృష్ణుడు, ఒసే మంగ, మరి నేను వెళ్ళొస్తా. బావగారు మరో 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవతల జమాబందీలు వచ్చి తగలడుతున్నాయి. సకాలంలో ఆ లెక్కలు డక్కలు అప్పగించకపోతే ఆర్కాట్ నవాబు నా నెత్తి మీద ఆడతాడు తాండవం. వసే తంటే ఇకనైనా బుద్ధిగా ఉండు. వేరుకుంపటి దగ్ధ పట్టడం అంటూ వెర్రిమొరి వేషాలు వేయకు. అయినా వాడికి మాత్రం ఎవరున్నారు చెప్పు? లింగులిటుకుమంటూ 2. ఇంటడి చాకరీ నీ కూతురు ఒక్కతే చేసేస్తోందని అనుకోకు. మూసే నోరు మూసే అంతే. ఆడది గాడిద ఒకటే అన్నారు. ఆడదై పుట్టిన తర్వాత చాకరీ చేయటం, గాడిదై పుట్టిన తర్వాత బరువులు మోయటం తప్పదు. పిల్ల పురుడు పుణ్యం అయిన తర్వాత చంద్రగిరికి తగలడు. ఏమంటావు? అలాగే అన్నయ్య. ఒరే తిమ్మయ్య, ఎక్కడండి? నువ్వు ఇక్కడికి ఎప్పుడు తగలడ్డావు? ఇప్పుడేనండి. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. చెప్ప విశేషం అమ్మా. మరి నేను వెళ్ళొస్తా. మేము బయలుదేరదాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు ఒప్పుకోవడం లేదు. తను ఉన్నంత కాలం తపనలు, మనుషులు ఉన్నంత వరకు మమకారాలు తప్పవు. ఉండండి. అంతగా రావాలనుకుంటే అందరూ కలిసి చంద్రగిరికి రండి, కలిసి తగలడదాం. ఇహ ఉన్న నాళ్ళు ఎలాగూ ఉండవు కదా. అవునండి. ఏమంటావు? అవునన్నానండి. అయితే వెళ్ళొస్తా. అమ్మయ్యా, గాలివాన వెలిసినట్టుగా ఉంది. అన్నయ్యకి మాట పెలుసుగానే మనసు వెన్నలాంటిది. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి, నమస్కారమే. గోవింద గోవింద. పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య అభినవోత్తండ శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వాముల వారికి జై. అయ్య బ్రహ్మ. ఈ ఊరి కరణం ఎవరు? నేనే స్వామి. వెంగమాంబ మా అమ్మాయి. పిలిపించండి. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుండో చెప్పి
ముగిసుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే వింగడమై నాకు నవ్వే వెంకటేశు మంత్రము. వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః. ఒసే వెంకు, ఆ ఆర్తులు అధ్వానాలు తర్వాత ఇచ్చుకోవచ్చు. ముందు వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని శాంతపరిచి రావే. అసలే మఠాధిపతులంటే సామాన్యులు కాదు. అమ్మా వెంగమామ తల్లి, త్వరగా రా అమ్మా. వస్తున్నానన్నయ్య. అధిపతులు ఎదురు చూస్తున్నారు. పిలుస్తానమ్మా. వదినా, నువ్వు కంగారు పడకొదినా. కోడలికి తోడుగా నేను వెళ్తాను. కైంకర్యం స్వామి. స్వామివారు సంప్రదాయానికి విరుద్ధంగా నడిచే వారిని చూడరట. అందున శిరోముండనం చేయించుకొని విధవల్ని అసలే చూడరట. తెరగొట్ట తెరగొట్ట. స్వామి, అమ్మాయి వచ్చింది. ప్రశ్నించండి. సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులుగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమమ్మా, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట? విధవలు తీసివేయవలసిన బొట్టు, కాటుక, గాజులు, తలనీలాలతో ఊరేగుతున్నావట? మఠాధిపతుల మాటను మన్నించి తలనీలాలు తీసివేసి వైధవ్యాన్ని వహిస్తాను. కాని నా తలపై వెంట్రుకలు ములవకుండా స్వామివారు చేయగలరా? ఏమిటా తల తిక్క వాగుడు? కైంకర్యం స్వామి. స్వామి. కృష్ణయార్య స్వామి, అగ్రహారం నుండి బ్రాహ్మణేకం నుండి వెలివేయకుండా ఉండాలంటే ఆమెను విధవను చేసి తీసుకురండి. స్వామి, చెప్పింది చేస్తారా? కుటుంబం మొత్తాన్ని వెలివేయమంటారా? మీకంత శ్రమ వద్దు, నేను సిద్ధం. ఈ మాయదారు మనుషులు మఠాధిపతులు నా కూతురు మీద కక్ష కట్టారు. దాని బొట్టు కన్నీటి బొట్టు అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అమ్మో, నా కాళ్ళు చేతులు ఆటలేదు పంతులు గారు. ఈ కాసు పుచ్చుకు, కడుపుకు పట్టినంత కళ్ళు పుచ్చుకు, కాళ్ళు చేతులేం కర్మ, ఒళ్ళంతా భరతనాట్యం ఆడుతుంది. అంచేత కత్తి నూరుకుని చెరువు గట్టు దగ్గరకు తగులు. అలా వెళ్ళి కూర్చో అమ్మా, వాడు తలనీలాలు తీసివేస్తాడు. నూరింది చాలు, ఇక కాని. అమ్మా గంగాళమ్మ తల్లే, కాపాడు తల్లే, రక్షించు తల్లే, తల్లే గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే, గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే. ఏమమ్మా, నువ్వు ఆ క్షురకునికి గంగానమ్మలా కనిపించావట? యద్భావం తద్భవతి. నా నాథుడు వెంకటనాథుడు నన్ను విధవం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోడు. ఇక్కడికి వచ్చిన వారందరూ భయంతోనో భక్తితోనో నాకు దండ ప్రణామాలు చేశారు. నువ్వు చెయ్యనప్పుడే జగముండివని గ్రహించాను. నమస్కరించడానికి అభ్యంతరం లేదు. మీరొక్కసారి పీఠం మీద నుంచి లేవండి. ఏమిటి, స్వామివారు పీఠం మించి లేవాలా? కైంకర్యం. స్వామి, తెర తొలగించండి. హే నృసింహ భక్త పారిజాతమా, ప్రహ్లాద రూప, పరమ వైష్ణవ భాగవతోత్తమ, నమో నమః, నమో నమః. క్షమించు తల్లి, ఆకతాయి మాటలు నమ్మి నీతో వాదించి నిన్ను విధవను చేయాలని ప్రయత్నించాను. నన్ను మన్నించు. కృష్ణయార్య, మీ దంపతులు ధన్యులు.
భగవదాంశ సంభూతురాలికి తల్లిదండ్రులయ్యారు. ఈ తరిగొండ ధాముడు మాకు ప్రహ్లాద సాక్షాత్కారం జరిపించటానికి ఇక్కడకు రప్పించాడు. నా జన్మ ధన్యమైంది. తరిగొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి, పుష్పగిరి స్వాములవారికి, తరిగొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి,